మన తెలుగు బుల్లితెర మీద మాత్రమే కాకుండా మొత్తం దేశంలోనే బుల్లితెర దగ్గర మోస్ట్ అటెన్షన్ ఉన్న పాపులారిటీ రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ అని చెప్పాలి. వెస్ట్రన్ దేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో మన దేశంలో కూడా బాగానే పాకేసింది. ఇలా పాన్ ఇండియా భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ షో టీవీల నుంచి ఓటీటీకి కూడా వచ్చేసింది. మరి ఇన్నున్నప్పటికీ ఇండియాలో హైయెస్ట్ రేటింగ్స్ ఇచ్చింది మాత్రం మన తెలుగు ఆడియన్స్ మాత్రమే. సినిమాలే కాదు, స్మాల్ స్క్రీన్ పై షోలకి రేటింగ్స్ కూడా మన తెలుగు ఆడియన్స్ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా బిగ్ బాస్ 7 సీజన్లకి మన వాళ్ళు రికార్డు టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చారు. హిందీలో మనకంటే ఎక్కువ సీజన్లు రీచ్ అయినప్పటికీ మన తెలుగులోనే రికార్డు రేటింగ్స్ నమోదవుతాయి. అందుకే మన తెలుగులో ఈ షోని ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని చేస్తారు. కాగా గత 3 సీజన్స్ లో పోయిన క్రేజ్ ని 7వ సీజన్ తీసుకువచ్చింది. దీనితో 8వ సీజన్ ని మాత్రం చాలా శ్రద్ధగా చెక్కుతున్నారట. కాగా ఇప్పుడు 8వ సీజన్ కి టైటిల్ నుంచే చాలా సర్ప్రైజ్లని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈసారి సీజన్ 8 దీనిని అడ్డంగా తిప్పితే ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. దీనితో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా 2 టీంలుగా కనిపిస్తారట. ఇక్కడ కూడా 8 మంది ఇలా వేరువేరు చేసి కొంతమందిని ఒక చోట, కొంతమందిని మరో చోట పెడతారట. ఇలా టైం గడిచే కొద్దీ ఎవరికి నచ్చిన వాళ్ళు తమ స్నేహితులని వేరైతే కొన్ని టాస్కులు చేసి సక్సెస్ అయితే వేరే టీం దగ్గరికి స్వాప్ అవ్వొచ్చట. అలాగే ఈసారి కొందరు ప్రముఖ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నువ్వే కావాలి ఫేమ్ రీచా, అంకిత, పూనం బజ్వా లాంటి హీరోయిన్ల పేర్లు ఈసారి హౌస్ లో కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే అప్పటి టైం నటుడు రోహిత్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. శంకర్ దాదా ఎంబీబీఎస్, గర్ల్ ఫ్రేమ్, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాల్లో నటించిన తాను రాబోతున్నాడట. అలాగే తమిళ హాట్ బ్యూటీ పూనం బజ్వా కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈసారి మాత్రం చాలా తెలిసిన పేర్లు, మొహాలని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈసారి సీజన్ 8 ని అదే టైటిల్ ఫార్మెట్ లో సెప్టెంబర్ 8 నుంచే మొదలు పెట్టనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి కూడా సీజన్ కి హోస్ట్ గా టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునే కొనసాగనున్నట్లు రీసెంట్ గా వచ్చిన ప్రోమో అనౌన్స్మెంట్ తోనే కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈసారి ఎంటర్టైన్మెంట్ డ్రామా ఏ లెవెల్లో ఉంటుందో అని తెలుగు ఆడియన్స్ చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.